అండి వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్. ఈరోజు అయితే మనము ఒక వెహికల్కి అయితే జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ అనేది ఇన్స్టాలేషన్ అయితే చేయడం జరిగిందండి. ఇది ఈ కస్టమర్కి థర్డ్ వెహికల్ అనమాట. మనం కూడా థర్డ్ డివైస్ అనమాట. ఇది ఆల్రెడీ రెండు వెహికల్స్ ఉన్నాయి. రెండు వెహికల్స్కి మైనింగ్ జీపీఎస్తో పాటు మనం ఇచ్చిన డివైజులు కూడా ఉన్నాయండి. మైనింగ్ డివైజెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మనకు జీపీఎస్ డివైస్ ఇంకొకటి సెట్ చేసుకోవచ్చా పర్సనల్గా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా. మైనింగ్ డివైస్ ఉన్నా లేకోకున్నా మీరైతే పర్సనల్గా ఒక డివైస్ అయితే ఖచ్చితంగా మీ వెహికల్కి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. దీనివల్ల మీకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు లైవ్ లొకేషన్ అయితే చూసుకోవచ్చు, వెహికల్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది అని చెప్పి. తర్వాత లైవ్ ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ ఈ పొజిషన్ నుంచి వెళ్తూ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉంది అనేది మీరు లైవ్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ట్రిప్స్ అనమాట. ఇప్పుడు వెహికల్ ఈరోజు ఒక 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ ఎంతో సంథింగ్ తిరిగింది అనుకోండి. ఇందులో ఎన్ని ట్రిప్స్ కొట్టింది అనేది మొత్తం మనము మన రిపోర్ట్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ప్లేబ్యాక్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎన్ని కిలోమీటర్ తిరిగింది టోటల్గా అందులో చూసుకోవచ్చు. అందులో ఇంకా ఎంతసేపు ఆగింది వెహికల్, ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇగ్నిషన్ ఆఫ్ ఆన్ అలర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము కీస్ ఎంతసేపు అయింది ఆఫ్ చేసి, కీస్ ఆన్ చేసి ఎంతసేపు అయింది, బండి మూవ్ ఎంతసేపు అయింది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత డ్రైవర్ బిహేవియర్ కూడా మనము కనుక్కోవచ్చు అనమాట. సడన్ బ్రేక్లు వేసుకున్నాడా, సడన్గా యాక్సిలేటర్ చేసుకున్నాడా, ఇవన్నీ మనము దీంతోనే మానిటర్ చేసుకోవచ్చు. తర్వాత రిపోర్ట్స్ తీసుకోవచ్చు, డే వైజ్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు, వీక్లీ రిపోర్ట్స్ తీసుకోవచ్చు, అవర్ రిపోర్ట్స్ తీసుకోవచ్చు. ఇట్లా రిపోర్ట్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా లారీ వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఓనర్స్కి ఎక్కువ వాళ్ళకు డీజిల్ షార్టేజ్ వస్తూ ఉంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ విత్ ఫ్యూయల్ సెన్సార్స్ అని చెప్పి ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ ఉంటుంది అనమాట. అందులో జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ ఉంటుంది, ప్లస్ ఫ్యూయల్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేసి అందులో ఒక సెన్సార్ రాడ్ వేసి మనము క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇన్స్టాల్ అయితే చేస్తామన్నమాట. దీనివల్ల వాళ్ళకు ఎగ్జాక్ట్గా డీజిల్ ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత మనము ఫిల్ చేస్తున్నాము, ఎన్ని కిలోమీటర్లు మైలేజ్ వచ్చింది, థెఫ్ట్ ఏమైనా జరిగిందా ఏంటి అని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఓనర్స్కి ఎవరికైనా సరే డెమో కావాలన్నా కూడా నేనైతే అరేంజ్ చేస్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. యాక్టివేట్ అయింది. Thank you.